రా వదినా. నమస్తే అండి. నమస్తే. ఈవిడే మా కాబోయే వదిన. బ్రైడల్ మేకప్ చేయాలని చెప్పింది ఈవిడికే. చెప్పాను కదా, కొంచెం ఆలస్యమైనా పర్లేదు, మా వదిన్ని మాత్రం అందంగా రెడీ చేయాలి. అలాగేనండి. ఏంటొదినా చుట్టూ చూస్తున్నావేంటి? ఏమీ లేదు. మనం మాత్రమే ఉన్నామేంటి? ఇక్కడ ఎవరూ లేరు. ఓహో, కస్టమర్స్ ఎవరూ లేరనా? నువ్వు పెళ్లి కూతురువి కదా, నీ మీద 10 మంది దృష్టి పడితే దిష్టి తగులుతుంది. అందుకే ఈ టైంలో కస్టమర్స్ ఎవరిని అలౌ చేయొద్దని రిక్వెస్ట్ చేశాం. అవునా? అవును వదినా. ముందు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుందు పదా. నేను చీర కట్టుకుంటున్నాను, కొంచెం ఆగండి. ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు అయిపోవచ్చింది. ఎవరు? నేను చీర కట్టుకుంటున్నానండి, ఒక్క 10 నిమిషాలు. అయిపోవచ్చింది, ఒక్క 5 మినిట్స్. సార్, ఇదిగో నీ బ్యాలెన్స్ అమౌంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను నా బాయ్ ఫ్రెండ్ దుబాయ్లో సెటిల్ అయిపోవడానికి కావాల్సినంత అమౌంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దుబాయ్లో కాకపోతే బ్యాంకాక్లో సెటిల్ అవ్వు, నీ ఇష్టం. కానీ నువ్వు ఈ కళ్యాణ మండపం నుంచి బయటపడడం మాత్రం ఎవ్వరి కంట పడకూడదు. జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. అలాగే సార్. ఇంకెంతసేపు ఉండాల్సి వస్తుంది సార్ నేను ఇక్కడ? ఇంకా నీతో పనిలేదు, వెళ్ళిపోవచ్చు. అవునా? మరెందుకు సార్ నన్ను అనవసరంగా ఇక్కడికి పిలిపించారు? మీరు ఇవ్వాల్సిన అమౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోయేది కదా. అకారణంగా నిన్ను పిలిపించలేదు. ఏ కారణం చేతైనా వసంత కళ్యాణ మండపానికి వస్తుందేమో అని, తన కోడల్ని చూడాలి అని ఉబలాట పడుతూ పెళ్లి కూతురు రూమ్ వైపు పరిగెత్తుకుంటూ వస్తుందేమో అని సేఫ్టీగా నిన్ను పిలిపించాను. నా ప్లాన్ ప్రకారం ఆవిడ ఇంటి దగ్గరే ఉండిపోయింది. మిగతా వాళ్ళు మాత్రమే బయలుదేరారని ఫోన్ వచ్చింది. సో ఇక ఇక్కడ నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నీ వాయిస్ ఉంటే చాలు. వసంత తప్ప ఇంకెవ్వరొచ్చినా నీకోసం ఆ వాయిస్తో మేనేజ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికెళ్ళి సర్దుకోవాలంటే లేట్ అవుతుందేమో అని చెప్పి ఇట్నుంచేటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదామని నా లగేజ్ కూడా తెచ్చేసుకున్నాను. వెరీ గుడ్. అయితే నీ బాయ్ ఫ్రెండ్ రాగానే ఇట్నుంచిటే నువ్వు ఎయిర్పోర్ట్కి జంప్ అయిపోవచ్చు అన్నమాట. అవును సార్. మరి మేం కూడా జంప్ అయిపోవచ్చా సార్? మీరా? నో 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 నో, మీతో పనుంది. ఆనంద గజపతి వర్మ గారి ఫ్యామిలీని ఆడపెళ్లి వాళ్ళుగా మీరే రిసీవ్ చేసుకోవాలి కదా. వాళ్ళకి చెయ్యాల్సిన మర్యాదలన్నీ చేసి అప్పుడు జంప్ అయిపోదురు గానీ. ఓకే సార్.
మీ అబ్బాయి పెళ్లి నిర్విఘ్నంగా జరగాలి అంటే దానికి ఒకే ఒక్క మార్గం ఉందమ్మా. ఏంటి పంతులు గారు అది చెప్పండి. పూజ గదిలో మీ అబ్బాయి గారి పేరు మీద లక్ష్మీ శ్రీనివాసుడి అఖండ దీపం వెలిగించాలి. వరుడు వధువు మెళ్ళలో తాళి కట్టి పాణిగ్రహణం చేసి గృహప్రవేశం చేయడానికి ఇక్కడికి వచ్చేంత వరకు మీరు ఆ అఖండ దీపానికి పూజ చేస్తూనే ఉండాలి. వధూవరులు గుమ్మం దగ్గరికి వచ్చాక మీరే స్వయంగా వాళ్ళకి హారతిచ్చి వాళ్ళ చేత గృహప్రవేశం చేయించాలి. అలా చేస్తే మీ మీద పడ్డ దిష్టి పోతుంది. మీ అబ్బాయి పెళ్లి ఏ ఆటంకము లేకుండా నిర్విఘ్నంగా జరుగుతుంది. చేస్తాను పంతులు గారు. రేయ్, పెళ్లి కొడుకువిరా, డల్గా ఉంటే బాగోదు. కొంచెం నవ్వరా. మమ్మీ పక్కన లేకపోతే నవ్వేలా వస్తుందన్నయ్య. మమ్మీ నా పెళ్లి చూడదంటే బాధగా ఉంటుంది, కానీ నవ్వేలా వస్తుందన్నయ్య. అఖిల్, నువ్వు ఇలా డల్గా ఉన్నావని తెలిస్తే అక్కడ మీ అమ్మ డల్ అయిపోతుందిరా. మీ అమ్మ నీ పెళ్లి గురించి ఎన్ని కలలు కందో తెలుసా? ఆవిడ కలలు నిజం చేయడం కోసం, ఆవిడ్ని సంతోష పెట్టడం కోసమే కదా నువ్వు ఈ పెళ్లి చేసుకుంటున్నావు. ఇక్కడ నువ్వు బాధపడుతున్నావు అని తెలిస్తే అక్కడ మీ అమ్మ సంతోషంగా ఎలా ఉంటుంది చెప్పు? ఒరే, కొంచెం చిరునవ్వు నవ్వరా. అది అలా ఉండాలి. నవ్వరా, కొంచెం చిరునవ్వు. అదిగో వచ్చేసారు. వాయించండి వాయించండి. రండి. నమస్కారం బాబు గారు. నమస్కారం అండి. ఏంటండి మనకి ఇంకా కార్ రాలేదేంటి? అదే చూస్తున్నానే. మల్లికార్జున్ ఫోన్ కూడా కలవట్లేదు. అవతల మగ పెళ్లి వాళ్ళు కళ్యాణ మండపానికి వచ్చేసారో ఏమో. వాళ్ళు వచ్చేసరికి మనం అక్కడ లేకపోతే చండాలంగా ఉంటుంది. కళ్యాణ మండపానికి వాళ్ళకంటే ముందు వెళ్ళి మనం ఆహ్వానించడం మర్యాద కదా. నిజమే శోభ, కానీ కార్ రాలేదు కదా. అదే కార్ ఇంకా రాలేదేంటా అని నేను అంటున్నా. ఇలాంటప్పుడు ఒక గంట ముందుగా కార్ పంపించొచ్చు కదా ఆ మల్లికార్జున్ గారు. శోభ, నువ్వు కాసేపు ఆపుతావా? నాన్న ఫోన్ ట్రై చేస్తున్నాడు కదా. అరగంట నుంచి ఆయన ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నారు. ఉపయోగం ఏముంది? పోనీ మగపెళ్లి వాళ్ళకన్నా ఫోన్ చేయండి. వాళ్ళు కళ్యాణ మండపానికి వచ్చారో లేదో అదన్నా తెలుస్తుంది. వాళ్ళ ఫోన్ నంబర్ మన దగ్గర లేదు కదమ్మా. అవును కదా, మన దగ్గర మగపెళ్లి వాళ్ళ ఫోన్ నంబర్ లేదు. కళ్యాణ మండపం ఎక్కడో కూడా తెలియదు. అక్కడికి ఎలా వెళ్లాలో కూడా తెలీదు. ఇంత విచిత్రమైన పెళ్లి నేనెక్కడా చూడలేదు. శోభ, కాసేపు మాట్లాడకుండా ఉంటావా? సర్లే,
నేను మాట్లాడుకుంటానే ఉంటాను. మీరే మాట్లాడుకోండి ఆ మల్లికార్జున్తో. ఏమండి ఓసారి ఫోన్ చేయండి. ఏమ్మా మీ అత్తయ్య గారు రాలేదేంటి? వెనకాల వస్తున్నారా? అత్తయ్య గారు పూజలో ఉండే ఆగిపోయారు. ఓహో, పూజ పూర్తయ్యాక వస్తారనమాట. అదంతా లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం. సరే రండమ్మా. రండి బాబు గారు, రండి. పదండి, రండి. రండి. పదండి. రండి, రండి బాబు గారు. కూర్చోండి. రండి రండి కూర్చోండి బాబు. రా బాబు, రండి. కూర్చో. రే పానకం తీసుకురా. తీసుకొస్తున్నాను సార్. ఇవ్వు. థ్యాంక్ యూ. అక్కడేమ్మా. సరే, మీరు రెడీ అవుతూ ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. పద వెళదాం. ఐశ్వర్య, నువ్వు ఒకసారి నక్షత్ర దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ దిగుస్తావా? సెల్ఫీనా? ఎందుకు? ఆ సెల్ఫీని అత్తయ్య గారికి పంపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. పెళ్లి కూతురిగా తన కోడల్ని చూసుకొని మురిసిపోతారు. సగరి మగరి సని సా సగరి మగరి సగరి మగరి సని సా సగరి మగరి స బ బ బ దని సని ద మ మగరి సని ద మా సగరి మగరి సని సా సగరి మగరి సగరి మగరి సని సా సగరి మగరి స బ బ బ దని దని ద మ మగ మగరి. ఎలా ఉంది వదినా? బాగుంది. పెదవుల మీద కొంచెం చిరునవ్వు ఉంటే ఇంకా బాగుంటుంది. కొంచెం నవ్వొదినా. అరే, నవ్వంతా మా అన్నయ్య కోసం దాచిపెట్టావా ఏంటి? పర్లేదు, నవ్వొదినా. మా అమ్మ పక్కనే ఉండుంటే, ఈ అలంకరణ అంతా మా అమ్మాయి చేస్తూ ఉండుంటే, వద్దన్నా కూడా పేదాలపై చిరునవ్వు ఉండేది. అమ్మ పక్కన లేకపోతే ఏదోలా ఉంది. కాసేపట్లో పెళ్లి కాబోతుంది. ఇంకాసేపట్లో పెళ్లి కొడుకు చేయి పట్టుకోవాల్సిందానివి. ఇంకా అమ్మ అమ్మ
అని కలవరిస్తావేంటొదినా? మనం కళ్యాణ మండపంలోకి వెళ్లే లోపు మీ అమ్మగారు వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు వదినా. అమ్మ వాళ్ళు బయలుదేరారో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటారా అండి? ప్లీజ్ ఒక్కసారి ఫోన్ చేయండి. ఓకే వదినా, నెంబర్ చెప్పు. 9849. ఎంగేజ్ వస్తుంది వదినా. పెళ్ళంటే ఏవో ఒక ఫోన్స్ వస్తూ ఉంటాయి కదా. అటు ఆడపెళ్లి వాళ్ళ ఫోన్లు, ఇటు మగపెళ్లి వారి ఫోన్లు ఫుల్ బిజీగా ఉంటాయి. కాసేపు అయ్యాక ట్రై చేయొచ్చులే. అఖిల్, నువ్వు తొందరగా ఫ్రెష్ చేస్తే మిగతా కార్యక్రమాలు మొదలు పెడదాం. అలాగే వదినా. పదండి, ఈలోగా మనం వెళ్ళి గెస్ట్లందరినీ పలకరించొద్దాం. అలాగే. రే కాసేపు రెస్ట్ తీసుకో. ఓకే. నక్షత్ర, అయ్యో బాబోయ్, వీడి కంట పడ్డానేంటి? మై గాడ్. హాయ్. షిట్, నక్షత్రం చూసేశాడు. కళ్యాణ మండపం నుంచి పారిపోయే పెళ్లి కూతురు చేతిలో ఆ ట్రావెల్ బ్యాగ్ కూడా ఉండి చచ్చింది. ఏం మేనేజ్ చేస్తుందో ఏంటో. అఖిల్కి ఏం డౌట్ రావడం లేదు కదా? ఏంటి అలా చూస్తున్నారు? ఈ డ్రెస్ ఏంటి, ఆ బ్యాగ్ ఏంటి, నువ్వింకా రెడీ కాకపోవడం ఏంటి? అంటే అది నాకిచ్చిన రూమ్లో ఏసీ పనిచేయడం లేదు. రిపేర్ చేస్తామన్నారు, కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. ఓ నో ప్రాబ్లం, నేను రెడీ అయిపోయాను కదా, నా రూమ్లో రెడీ అవ్వు. పర్లేదండి, నేను మమ్మీ వాళ్ళ రూమ్కి వెళ్తాను. నో ప్రాబ్లం, యూ కెన్ క్యారీ ఆన్ హియర్. అంటే అది పట్టు చీర కట్టుకునేటప్పుడు కొంచెం మమ్మీ హెల్ప్ అవసరం అవుతుంది, అందుకని. ఓ ఓకే. యు ఆర్ లుకింగ్ సో నైస్. థ్యాంక్ యూ. నువ్వు కూడా పట్టు చీర కట్టుకుని వస్తే కళ్యాణ మండపంలో నన్ను డామినేట్ చేస్తావు. నేను డామినేట్ చేస్తానా? నెవర్. మిమ్మల్ని డామినేట్ చేయడం ఆ దేవుడు ఎరుగు. మీ పక్కన నేను తేలిపోకుండా ఉంటే చాలు. ఇప్పుడు మిమ్మల్ని చూసాక అనిపిస్తుంది, నేను 2-3 గంటలు రెడీ అయితే గాని మీ పక్కన బ్యాలెన్స్ అవ్వనేమో అని. ఓకే మరి వస్తానండి, తొందరగా రెడీ అవ్వాలి కదా. ఓకే ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్.
నక్షత్ర బాగానే మేనేజ్ చేసింది. మై డియర్ అఖిల్, సన్ ఆఫ్ ఆనంద గజపతి వర్మ, అందమైన అమ్మాయి నీకు పెళ్ళంగా వస్తుందని తెగ సంతోషపడిపోతున్నావు. ఈ సంతోషం మొత్తం కాసేపట్లో ఫినిష్ అయిపోతుంది. నేను సెట్ చేసిన నీ కాబోయే భార్య ముఖాన్ని చూసి